ఇంతమంది తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది. అలాగే కోవూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఈరోజే నామినేషన్ వేయడం జరిగింది. దానికి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రశాంతి కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనము, అభిమానము ఇవన్నీ చూస్తుంటే కోవూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనమే డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనూహ్య స్పందన, ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా. ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం, జరగబోయేది కూడా అదేను. అట్లే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మన ఈరోజు నెల్లూరు కోవూరులో నామినేషన్ ఎన్డీఏ పార్టీ తరఫున తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ గారు వేశారు. అయితే ఈ నామినేషన్ కేవలం 5 మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్గా వారు ఫోన్ చేసి చెప్పడం, 5 మంది మాత్రం ఇక్కడ అనుకుని వస్తే వేల మంది యాక్చువల్గా ఈరోజు వాళ్ళకే వాళ్ళు రావటం నిజంగా ఆమె గెలిచేసినట్టే. అత్యధిక మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలి. నేను కోవూరు ప్రజలందరికీ, నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వారు రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. వాళ్ళకి దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ప్రజల సేవ చేయడానికే వచ్చారు. వారు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో సేవ చేశారు, ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు. కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు, గౌరవం లేదని తెలుగుదేశంకి వచ్చారు. నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ నన్ను కాంటాక్ట్ చేశారు. ఒకటే చెప్పారు, నారాయణ చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు పోవాలంటే అపాయింట్మెంట్ అవసరంలే, ఫోన్ అవసరంలే, నేరుగా వెళ్ళిపోతావు, ఆయన గౌరవిస్తాడు. అంతేకాదు నెల్లూరు టౌన్ని, నెల్లూరు 54 డివిజన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు. నెల్లూరు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఈరోజు ఎక్కడైనా అతను చెప్పడం జరిగింది. అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుని ఇంట్రొడ్యూస్ చేస్తే వెంటనే వాళ్ళు యాక్చువల్గా ఆయన వెంటనే చైర్మన్ యాక్చువల్గా పార్టీలో చేర్చుకున్నారు. ఎందుకంటే ఆయన అజాతశత్రువు, ఎవ్వరికీ అపకారం చేయాల, ఆయన డెవలప్ చేయాలా, ప్రజల గుండెల్లో ఉండాలనే వచ్చారు. నేను అందరినీ ఒకటే చెప్తున్నాను, మీరు అత్యధిక మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగాను, కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ని గెలిపించండి. ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా చేస్తుందనే నమ్మకం నాకుంది, ఇక్కడ ప్రజలకు కూడా ఉందని. మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికేసి గెలిపించాల్సిందే కోరుకుంటున్నాను. ఈరోజు
నెల్లూరు పార్లమెంట్లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం కోవూరు ప్రజలందరికీ ఒక అదృష్టం. అలాగనే ఈరోజు మేము నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేయాలనుకున్నాం. అయితే తెలుసుకున్న కోవూరు ప్రజలందరూ ఈరోజు అందరికీ రావడం జరిగింది. ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం, ఈ రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియచేస్తున్నా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ 24 రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇక్కడ కావల్లో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయమని కానీ తెలియజేస్తా ఉన్నాం.